ఈ ఫ్లవర్ ప్లాంట్ నేను నిన్నే కొనుక్కొచ్చాను. దీని పేరు ఏంటి అని అంటే రవ్వల రాణి అంట. నిజం చెప్పాలంటే ఆ పేరు నచ్చి కొనుక్కొచ్చాను. రవ్వల రాణి అంట పేరు. ఈవినింగ్స్ టైమ్స్ సిట్ అవుట్ లాగా కూర్చొని పులి మేక గేమ్ అనమాట. ఇదొక టైప్ వంగ అండి. కలర్ కూడా చాలా బాగుంటుంది. లోపల అసలు కోస్తే గింజలు ఉండవు. ఇవి మొత్తం కండనే. ఇది సీడ్ తెల్లగా ఉంది, ముదర్లే సీడ్. ఇంత అయింది కదా కాయ, ఇంత లావ్ అయితే జనరల్ గా చాలా హెవీగా వస్తుంది. ఇదిగోండి ఇవి తెల్లగా కనిపిస్తున్నాయి కదా, తక్కువ సీడ్స్ చాలా. ఫామ్ లో ఇక్కడ నిల్చుంటే లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి, పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఇక్కడ కూర్చుంటే మాకు అదృష్టం నిజంగా అలా కనిపించటం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి సెంటెడ్ రోజ్ అనుకుంటా బహుశా. మంచి స్మెల్ కూడా బాగా వస్తుంది ఇక్కడ రాగానే. ఈ ప్లేస్ అండి, ఇది సపరేషన్ గా ఉంది. అదే వాస్తు ప్రకారం అది క్లోజ్ చేసేయమన్నారు, క్రాస్ వచ్చిందని. మరి దానికి గేట్ అది లేదు. అజయ్ అటు దిగి తెస్తా ఉంటాడు, గోడ దూకాల్సిందే. దూకుతాడు. అటు గోంగూర, కాకరకాయ, ఓకే, బొప్పాయి, మామిడి అలా పెట్టాము. పొప్పడికాయలు కనిపిస్తున్నాయి వీడియోలో, బాగున్నాయి కదా. పెద్ద కాయలు అక్కడ కూడా ఉన్నాయి. మధ్యలో మామిడి మొక్క ఉంది ఒకటి, ఇప్పుడిప్పుడే పెరుగుతా ఉన్నాయండి. కాకరకాయలన్నీ దాంట్లో ఉన్నవే. అవునవునండి. ఇది ఇంకో వంకాయ కోయండి, ఇదిగోండి కింద ఉంది. ఇంకా పెద్ద కాయలు కింద ఉన్నాయి చూడండి, లాస్ట్ లో పెద్ద కాయ అక్కడ లోపట ఉంది. మాకేమో కుండీల్లో పెంచే అలవాటు కదా, ఇంత పెద్దగా ఫస్ట్ టైం. వరకు అసలు దీనికి ఏం మెయింటెనెన్స్ తీసుకోవాలా. ఆ ఫామ్ లోకి వెళ్దాం. ఇదే విత్తనం మేము కుండీలో పెడితే దీంట్లో సగం వస్తుంది. యాక్చువల్గా అది చిన్న సైజు, ఇంకా పెద్దది ఇంత పెద్దది అవుతాయి. సుధా గారి ఫామ్ లో నెక్స్ట్ పార్ట్కి వెళ్తున్నాం. అంతలోపు ముందు ఎలా ఉంటుందో చూడండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఇక్కడేమో అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టారు సైడ్ కి. అవును, ఇది మ్యాంగో ప్లాంట్. అవునండి, చాలా పెద్దది. గేదెల వాళ్ళు సపోర్ట్ కి పెట్టిన కర్ర ఏమో అనుకున్నా, యాక్చువల్ ప్లాంట్ ఇది. కింద నుంచి వస్తుంది మళ్ళీ చిగురు. అవును, ఇప్పుడు గేదెలు తింటున్నాయని ప్రొటెక్షన్ పెట్టించారు. అంటే కాన్సెప్ట్ వైజ్ గా పింక్ రెడ్ కలర్ఫుల్ గా కనిపిస్తాయని. మేబీ ఇది సీజన్ కాదేమో గన్నేరు పూలకి, ఇవి పూయట్లా. లేకపోతే ఇవి కూడా చాలా బాగా పూసినాయి. టైంకి ఏమో చంద్రకాంత పూలు, ఇవన్నీ అసలు బాగా కలర్ఫుల్ గా పూసి అయిపోయినాయి. ఇదంతా మట్టి, ఇదే కదా మట్టి. లోడ్ రాగానే ఇక్కడ పోయించి. ఇది ఈశాన్య మూల కదా తులసమ్మ. అటు నుంచి చూస్తే ఏమో సోసోగా ఉంటదేమో అనుకున్నా గానీ అసలు అట్లా లేదు, చాలా ఇది వాటర్ నింపే సంప్ అన్నమాట. ఇది ఖాళీగా ఉంది, ఎందుకు అలా ఉంచటం అని ఈవినింగ్స్ టైమ్స్ సిట్ అవుట్ లాగా కూర్చొని పులి మేక గేమ్ అనమాట. ఇవి న్యాచురల్. మీ ఇందాక చెప్పిన చెట్టు దుంగనే, వేప చెట్టు దుంగ కూర్చొని పులి మేక ఆడుకుంటారా? అవును, ఆడుకోవడానికి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ రోజెస్ చూడండి, అవును, కన్నుల పండగ ఉంది ఇవి చూస్తుంటే. మొన్నటి వరకు ఇవి పింక్ కలర్ లో ఉండి అసలు ఎంత అందంగా ఉందో, ఎండిపోయినా కానీ తీబుది కాట్లా. అండ్ చాలా రోజులు ఉంటాయి కదండి ఒకసారి, అసలు 1 month ఉందండి అది. ఇవన్నీ మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ రోజెస్. ఇవన్నీ వాటర్ క్యాన్స్ వస్తాయి కదా, ఆ క్యాన్స్ కట్ చేసి అక్కడేమో పుదీనా పెట్టాను పైన ప్లేట్స్ లో. ఇవేమో దీని చుట్టూ ఇలా పెట్టాను అన్ని పూలు. కొంచెం కలర్ఫుల్ గా ఉంటది, కూర్చుంటే బాగుంటది. చిన్న చిన్న రోజెస్, ఆ ఫ్రాగ్రెన్స్ మంచి సెటప్. థ్యాంక్ యూ. ఇదొక టైప్ వంగ అండి. కలర్ కూడా చాలా బాగుంటుంది. లోపల అసలు కోస్తే గింజలు ఉండవు, మొత్తం ఇదన్నమాట. దీన్ని ఏమంటారో మరి కదా, ఏం వెరైటీ అంటారో మీరు? నేమ్ ఐడియా ఉందండి? ఐడియా లేదు. మరి ఇవి సీడ్ కావాలంటే ఎట్లా? సీడ్ నేను తీసి పెట్టాను. ఓకే, ఇది మంచి కలర్స్ వస్తున్నాయి. ఇదేమో నార్మల్ మామూలు వంగ.
మీ ఫామ్ లో ఇన్ని మంచి కూరగాయలు ఇవన్నీ ఫొటోస్ పెడతా ఉంటారా మీ గ్రూప్లలో? వన్ ఎర్త్ వన్ లైఫ్ లో మరి పెడతాను. మీ ఫ్రెండ్స్ అందరు వస్తూ ఉంటారా? నాకు ఇన్స్టాగ్రామ్ లో 50K, పింట్రెస్ట్ లో 50K ఫాలోవర్స్ ఉన్నారు. Nice. నాది Insta మీ boutique కదా, page? హేమస్ వార్డ్రోబ్. ఓకే ఓకే మీ దానికి ఉన్నారనమాట. ఇవి సో కూడా పెడతా నేను ఉంటారా? పెడతా ఉంటాను కదా, రోజు అట్లీస్ట్ 1000 మెంబర్స్ అన్న నా ఇది చూస్తారు. View చేస్తారు. స్టేటస్ అంతమంది చూస్తారు రోజు. ఒకళ్ళు కాకపోతే ఇద్దరు నేను ఇన్స్పైర్ చేయొచ్చు కదా. ఫ్రెండ్స్ వస్తూ ఉంటారా చూడ్డానికి? వస్తారండి, హ్యాపీగా కూరగాయలు కోసుకెళ్తారు. మంచిగా అక్కడ కూర్చొని ఏమన్నా చిన్న పొయ్యిలాగా పెట్టుకుంటే ఇక్కడే టీ కాఫీ కూడా చేసుకొని తాగొచ్చు. నా కోరిక అన్ని ప్లాంట్స్ దగ్గర పెట్టుకున్నప్పుడు ప్లగ్ చేసుకొని వండుకోవాలని అదొక వీడియో చేయాలి. శశి గారండి, గార్డెన్ ఫ్రెండ్స్ వీరంతా. అవును, వన్ ఎర్త్ వన్ లైఫ్ అండి. ఆ ఆంటీని నన్ను వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్ లో జాయిన్ చేశారు. ఆంటీ కళ్యాణి గారు. కళ్యాణి అంటే మీకు ఎలా పరిచయం సుధా గారు? తను బుటిక్ మా పిల్లలు బట్టలు అవి కుట్టించుకునేవారు, బ్లౌజులు అవి ఓకే చాలా బాగా కుడతారు. అక్కడ అలా పరిచయం. మొక్కల వాళ్ళ గార్డెన్ లో టబ్స్ చూసాను. మొక్కలు చూసేసరికి అప్పుడు నేను మొక్కల గురించి చెప్తుంటే తనకి నా హెట్ గ్రూప్ ఉంది, ఇలాగ మేము గ్రూప్లో ఉన్నామంటే మమ్మల్ని కూడా యాడ్ చేయండి ఆంటీ అన్నారు. ఈ ఫ్లవర్ ప్లాంట్ నేను నిన్నే కొనుక్కొచ్చాను. దీని పేరు ఏంటి అని అంటే రవ్వల రాణి అంట. నిజం చెప్పాలంటే ఆ పేరు నచ్చి కొనుక్కొచ్చాను. రవ్వల రాణి అంట పేరు. కోస్తే తెల్లగా ఉంటది, మొత్తం అంతా కండే. మరి వంకాయ వెరైటీని ఇంత అవుతుందండి, వంగ ఇంత అవుతుంది, పొడుగ్గా అవుతుంది. దీన్ని గుర్తుపట్టి చెప్పండి మన ఆడియన్స్. ఇది పెద్ద మల్బరీ అండి. ఈ చిక్కుడు పాదు ఇవన్నీ వచ్చేసి పాపం దాన్ని కమ్మేసినాయి. చాలా కాయలు కాసినాయి. ఇదేమో అంజీర్ ప్లాంట్. అసలు మీరు నమ్మరు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దగ్గర 100 కాయల కోసం అండి. వస్తూనే ఉంటారు. చాలా కాయలు అసలు. ఇక్కడంతా వంగ తోట. అవును, ఇది ఇందాక మీరు చెప్పిన వంకాయ వెరైటీ అనేవి. అవునవును. మీ ఫామ్ లో అసలు ఇది అన్ప్లాన్డ్ అనుకోలేదు. హార్వెస్ట్ చేస్తామా లేదా అని కూడా అనుకోలేదు. అసలు వస్తామని అనుకోలేదు. నేను చెప్పాలంటే సడన్గా ఆంటీ చెప్పారు మీ ఫామ్ ఉంటుందని. నాకు కొన్ని ఫొటోస్ పెట్టగానే ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేస్తుంటే ఇంకా ఆనందంగా ఉంది. ఈ తీగలన్నీ దాటుకొని వంగొని ఏదో గుహలోకి వచ్చినట్టుగా. ఇదిగోండి ఈ వంకాయ, ఆహా పండిపోయింది. ఎంత ఉందో. ఇది ఏం జంబో వంకాయ? ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఇది కూడా ఇత్తనానికి ఉంచాను. ఇది ఇంకా పండాలి కొంచెము. ఓకే ఓకే. ఇదైతే ఎల్లో మిర్చి అక్కడ ఉన్నాయి చూడండి, ఎల్లో మిరపకాయలు. ఈ లైన్ అంతా డ్రాగన్ పెట్టారు. అవేమో పందిరి వేసి పెట్టారు. రెండు పోల్స్. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రాగన్సా లేకపోతే ఒకటేనా? వైట్ రెడ్ రెండు, వైట్ పింక్ కలిపి అక్కడక్కడ పెట్టారు. అండ్ ఇదంతా మిర్చి తోట. అండ్ కొంచెం సాహసమే మీ తోటలో హార్వెస్ట్ చేయాలంటే, ఎందుకంటే అన్ని చూసుకుంటూ రావాలి, కింద ఏం తొక్కకుండా రావాలి. ఇవి పర్పుల్ చిక్కుడు అండి, పర్పుల్ చిక్కుడు, డార్క్ పర్పుల్ వస్తున్నాయి. ఇంత చిన్న ప్లేస్ లో ప్లానింగ్ బాగుంది. ఎక్కువ అంటే హెవీ సరిపోని ఈల్డ్ వస్తుంది మీకు. అవును, మేము వండుకోగా చాలా మిగులుతాయండి. ఎవరికి పంచి పెట్టడానికి కూడా ఇబ్బందిగానే ఉంది, అన్ని వస్తున్నాయి. ఇవి కూడా మీరు పెట్టించినవేనా లేకపోతే? ఇవి సోలార్ అండి. ఈవినింగ్ కొంచెం చీకటి పడగానే ఆ వాటంతరికి అవే వెలుగుతాయి ఆటోమేటిక్ గా. మార్నింగ్ వెలుతురు లాగానే ఆగిపోతాయి. కరివేపాకు చెట్టు, ఇవి ఇంత పెద్ద అవుతాయి అనుకోలేదు. వంగ మొక్కలు కవర్ అయిపోయినాయి. 2 పెట్టాను. దీనిలో గుత్తి బీర ఉంది, నేతి బీర కూడా చాలా బాగా కాసినాయి. ఇవి జామ అండి, కాయలు కాసిన చాలా స్వీట్గా ఉన్నాయి. దీని వీడియో కూడా పెట్టాను నేను గ్రూప్లో. ఏం జామ? తైవాన్ అండి, ఒకటి నాటు, మిగతా కోయిన్. మొత్తం వంకాయలు, టమాటాలు అయిపోయాయి. లేకపోతే అసలు ఫామ్ లో ఫొటోస్ ఉంటే నేను పెడతాను. ఇన్ని కుప్పలు కోసినప్పుడల్లా ఇలాంటివి ఎన్ని నింపుతారో ఏమో మరి. విసుగొచ్చేసేదండి కొయ్యాలంటే. మీ చాకుకి మురికి ఉండడంతో అంటుంది కానీ అసలు విత్తనము లేదు. ఇదిగోండి సీడ్ చూడండి, ఇదిగోండి ఇవి మొత్తం కండనే. ఇది సీడ్ తెల్లగా ఉంది, ముదర్లే సీడ్. ఇంత అయింది కదా కాయ, ఇంత లావ్ అయితే జనరల్ గా చాలా హెవీగా వస్తుంది. ఇదిగోండి ఇవి తెల్లగా కనిపిస్తున్నాయి కదా, తక్కువ సీడ్స్ చాలా, అవి మొత్తం కండే.
సూపర్ ఉంది. అయితే ఇది టేస్ట్ బాగుంటుందా? అవును, చాలా బాగుంటుందండి. దీన్ని ఏమంటారో మరి, వంగ పేరు పేరు తెలియదు. దీంతో పచ్చడి చేసుకుంటే బాగుంటుందా? కూర కూర కూడా ఉంటుంది. నిన్న మాది అదే కర్రీ. ఫామ్ లో ఇక్కడ నిల్చుంటే లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి, పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఇక్కడ కూర్చుంటే మాకు అదృష్టం నిజంగా అలా కనిపించటం కొండ మీద. నా కొండ చివర పైన అఖండ దీపం ఉంటుంది, ఓకే, ఎప్పుడు వెలుగుతానే ఉంటది రాత్రిపూట. రాత్రిపూట కూర్చుంటే చక్కగా క్లియర్ గా కనిపిస్తుంది అండి. మంత్ర గారు ఇంత షార్ట్ నోటీస్ లో అసలు మేము టైం ఇవ్వలేదు, వస్తామని చెప్పగానే రండి అని చెప్పి మీ ప్రోగ్రాంలు ఏమన్నా ఉన్నా క్యాన్సిల్ చేసుకొని మా కోసం మీ ఫామ్కి వచ్చి మీ ఫామ్ని చూపించినందుకు మా ప్రేక్షకులందరికీ అందరి తరపున లేదండి, నేను మిమ్మల్ని అందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో మీరు వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు.